హన్మకొండ జిల్లా హసన్పర్తిలో ఎస్ఆర్ యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని రాథోడ్ దీప్తి క్యాంపస్ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, కార్తిక్, ఎస్ఆర్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య అనేది కలకలం పెడుతుంది. ఎందుకంటే విద్యార్థిని బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతుంది. రాత్రి లేట్ అవర్స్ వరకు కూడా ఒక తోటి విద్యార్థితో మాట్లాడినట్టు చెప్తున్నారు. మాట్లాడిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కూడా ఆ విద్యార్థి చెప్పినట్టు చెప్తున్నారు. అయితే ఏదైతే గది రూమ్ లో పోలీసులు కొద్దిసేపు క్రితమే పరిశీలించారు. దాంట్లో గది రూమ్ లో దాదాపు లవ్ బ్రేక్ సంబంధించిన కన్నీళ్లు పెట్టుకున్నట్టు, లవ్ బ్రేక్ అయినట్టు అన్ని కూడా స్కెచ్ తోటి రూమ్ లో మొత్తం గది నిండా దాదాపు ఫ్రేమ్స్ వేసింది. కాబట్టి లవ్ ఫెయిల్యూర్ కోణంలో కూడా చూస్తున్నారు. అదేవిధంగా నిన్ననే బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి సెకండ్ ఇయర్ రిజల్ట్ కూడా వచ్చింది. ఆ సెకండ్ ఇయర్ రిజల్ట్ లో కేవలం ఒకే ఒక సబ్జెక్ట్ కూడా పాస్ అయిందని తోటి విద్యార్థులు చెప్తున్నారు. అయితే ఈ రెండు కోణాలు లో చూస్తే మాత్రం తను ఏదైతే మనస్తాపం గురై ఈ ఆత్మ తీసుకున్నట్టు అయితే తోటి విద్యార్థులు చెప్తున్నారు. బట్టి తను సేమ్ క్లాస్మేట్ తోటి లవ్ లో ఉంది. గత కొద్ది రోజులుగా వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చి గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంతో పాటు రిజల్ట్స్ రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తోటి విద్యార్థులు చెప్పారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం అర్ధరాత్రి వరకు ఎవరితో మాట్లాడిన సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా చూస్తున్నారు. ఎవరితో మాట్లాడారు, తర్వాత లాస్ట్ డిస్కషన్ ఏం చేసిందని కూడా కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎస్ఆర్ యూనివర్సిటీలో ఒక బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించిన విద్యార్థి ఆత్మహత్య చేసుకుని తోటి విద్యార్థులు భయానికి గురవుతున్నారు. అదేవిధంగా అక్కడ ఈ యొక్క కలకలం రేపుందని చెప్పొచ్చు. అదేవిధంగా యాజమాన్యం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఇటువంటి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసే విధంగా, ఎందుకంటే తోటి విద్యార్థులతో పాటు లవ్ ఫెయిల్యూర్ కానీ లేకపోతే సబ్జెక్టులు ఫెయిల్ అవ్వదు కానీ ఒక కౌన్సిలింగ్ లాగా చేస్తే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాయని చెప్పేసి మేనేజ్మెంట్ తో పాటు పోలీస్ శాఖ అధికారులు కూడా భావిస్తున్నారు. శ్రీధర్, మరి తల్లిదండ్రులకు సమాచారం అందించారా యాజమాన్యం, కాలేజ్ యాజమాన్యం? అండ్ వాళ్ళ రియాక్షన్ ఏంటి, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? కొద్దిసేపటి క్రితమే ఇది ఉదయం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. వెంటనే విద్యార్థులు యాజమాన్యం దృష్టి తీసుకపోతే వెంటనే పోలీసులు అక్కడ వెళ్లారు. మృతదేహాన్ని వెంటనే ఎంజీఎం ఆసుపత్రి నుంచి తల్లిదండ్రులకు కూడా సమాచారం. తల్లిదండ్రులు పక్కన ఉన్న జిల్లా కాబట్టి మరికొద్దిసేపట్లో తల్లిదండ్రులు ఎంజీఎం ఆసుపత్రి చేస్తారు. తర్వాత తల్లిదండ్రులతో ఏమైనా షేర్ చేసుకుందా, ఎటువంటి విషయాలు షేర్ చేసుకుంది, కళాశాలకు సంబంధించిన కానీ లేకపోతే కేవలం లవ్ ఫెయిల్యూరా లేకపోతే సబ్జెక్ట్ ఫెయిల్ అయినది, మరికొద్దిసేపట్లో కానీ పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. కార్తిక్.